H4EAD. సో దీని మీద యాక్చువల్‌గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కి అయితే కోపం బీభత్సంగా ఉంది. జనరల్‌గా H4EAD అంటే చాలా మందికి పడదు. అది ఎందుకు పడదనేది పక్కన పెడితే H4EAD తీసేస్తున్నారట అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి బీభత్సమైన టాక్ అనమాట. సో నాకు కూడా ఇద్దరు ముగ్గురు మెసేజ్‌లు పెట్టారు. ఎప్పుడు తీసేస్తారో చెప్పండి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. తీసేస్తారట కదా అని కొంతమంది అడుగుతున్నారు. డిస్కషన్స్ కూడా బాగా అంటే జనరల్‌గా సోషల్ మీడియాలో అవుతూ ఉంటాయి కదా! వాట్సాప్ గ్రూపుల్లో, చాట్‌లలో వీటిలలో డిస్కషన్స్ అవ్వడం. నాకెవరో ఒకళ్ళిద్దరు ఈమెయిల్స్ ఇచ్చారు. సో, ఆ పర్టిక్యులర్ టాపిక్ అంటే ఇవాళ కంప్లీట్‌గా H4EAD అసలేంటి? వాళ్ళ H4EAD వల్ల నష్టాలేంటి? దాంట్లో ఉన్నటువంటి స్కామ్‌లేంటి? ఎందుకు తీసేయాలి? తీసేస్తే మంచిదా? ఉంచితే మంచిదా? సో, అన్ని పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని దీంట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఎప్పటినుంచో చాలా మంది అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ అన్నమాట. ఏంటంటే అంత ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి నేనైతే వీడియో చేయలేదు. బట్ నిన్న ఇవాళ నేను కొంచెం ఇద్దరు ముగ్గురు ఈమెయిల్స్, మెసేజ్‌లు పెట్టిన తర్వాత దీని మీద సోషల్ మీడియాలో నేను తెలుసుకున్నటువంటి విషయాలు అవన్నీ ఇవి కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. ఓకే. ఇంకెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జస్ట్ లైక్ ఫ్రీ కదా! లైక్ నొక్కితే కొంచెం వీడియో ఎక్కువ మందికెళ్తది. నాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటది మీరు. సో, లైక్ నొక్కేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇంక మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. H4EAD ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రస్తుతానికి H4EAD ఎక్స్‌టెన్షన్స్ డిలే అవుతున్నాయి. ఓకే. ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ఇన్ టైమ్ అప్లై చేసుకోండి. అయిపోకన్నా ముందే మీరు 6 మంత్స్ కన్నా ముందే ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే కొన్ని కేసులైతే 6 మంత్స్ టు 12 మంత్స్ H4 ఎక్స్‌టెన్షన్‌లు వచ్చిన తర్వాత 6 మంత్స్ ఏమో EAD కార్డుకు పడుతుందంట. సో, అది ఒకటి ఇన్ టైమ్‌లో చేసుకోవడం అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొత్తగా వింటున్నది ఏంటంటే H4EAD వాళ్ళకి గాని, H4 వాళ్ళకి గాని USCIS వాళ్ళు బయోమెట్రిక్స్ అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఇన్‌స్టాలో తర్వాత సోషల్ మీడియాలో సడెన్‌గా ఎందుకు అడుగుతున్నారు? అప్రూవల్ అయిన తర్వాత కూడా అడుగుతున్నారు అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు H1, H4 కలిపి బండిల్ ప్రాసెసింగ్‌లో అప్లై చేశారనుకోండి. ఒకవేళ మీ అన్ని వీసాలన్నీ అప్రూవ్ అయిపోయినాయి. తర్వాత కూడా RFE ఇచ్చి తర్వాత బయోమెట్రిక్స్‌కి రమ్మని పిలుస్తున్నారట. అంటే ఏం లేదు. ఇది డిసెంబర్ 12న USCIS వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి రూల్ ఏదైతే ఉందో, మీ బయోమెట్రిక్స్, మీ ఫోటో డీటెయిల్స్ అవన్నీ లాస్ట్ 3 ఇయర్స్‌లో గనక లేకపోతే వాళ్ళు తీసుకుంటారు. బట్ కొన్ని ఏజెన్సీలు ఏంటంటే సెంటర్స్ ఏవైతే ఉంటాయో వీసా ప్రాసెసింగ్ సెంటర్స్ వాళ్ళు అండర్ 3 ఇయర్స్ ఉన్నా సరే వాళ్ళు బయోమెట్రిక్స్‌కి రమ్మంటున్నారంట. దానివల్ల పెద్ద పోయేదేం లేదు. బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్‌కి మీరు వెళ్ళండి. మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఎళ్ళేసి మీరు ఒక్కటి మాత్రం మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ I-94 ఎక్స్‌పైర్ అయిందా లేదా పాస్‌పోర్ట్‌లో చూసుకోండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ I-94 ఎక్స్‌పైర్ అయిపోయింది అనుకోండి, కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో, బయోమెట్రిక్స్‌కి వెళ్ళేటప్పుడు మీరు చూసుకోవాల్సింది మీ ఐడీ ప్రూఫ్‌లు, పాస్‌పోర్టు, దాంట్లో ఉన్నటువంటి I-94 ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరికైనా I-797లో బాటమ్ దాంట్లో ఉంటది కదా! ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళండి. అంటే కొంతమందికి ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయిన ఇవి ఉంటే గనక మీకు ఆటోమేటిక్ రెన్యువల్స్ అవుతాయి కదా! మీకు ఏది వ్యాలిడ్ లీగల్‌గా ఉందో అవి తీసుకొనెళ్ళి బయోమెట్రిక్స్ ఇవ్వండి. దానివల్ల ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు H4 వాళ్ళకి కొంత ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే ఈ డిలే వలన జాబ్‌లు పోతున్నాయి. ఖచ్చితంగా పోతున్నాయి. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు వీసా వస్తదో తెలియదు అన్నప్పుడు కంపెనీ వాడు ఉంచుకోలేడు కదా! సో, ఒకవేళ మీరెవరైనా సరే మీది ఎక్స్‌పైరీ అయిపోయినా ఇంకా మీరు జాబ్ చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా రిస్క్‌లో ఉన్నట్టే. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇదివరకు లాగా లేదు సిట్యుయేషన్. ఓకే. కాబట్టి వీలైనంత వరకు మీరు మానేసుకోవటం బెటర్ అన్నమాట. అదర్ దాన్ దట్ ఎవరైనా H4 వాళ్ళు గనక మీరు యూట్యూబులు చేస్తున్నాము, ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తున్నాము. నాకు కూడా మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఏమనంటే సార్ నేను ఇట్లా చాలా మంది నాకు వీళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు. నేను బ్రాండ్ ప్రమోషన్‌లు చేయమని అడుగుతున్నారు. కానీ నాకు EAD కార్డ్ లేదు. నేను H4 మీద ఉన్న చేయొచ్చా అని. 100% చేయకూడదు. లీగల్‌గా డబ్బులు సంపాదించాలి ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద షేప్ అంటే మాత్రం ఖచ్చితంగా మీకు EAD కార్డ్ అనేది ఉండాలి. లేదు అంటే లీగల్‌గా వేరే వాళ్ళు ఎవరైనా కంపెనీస్ ఉంటే వాళ్ళ పేరు మీద చేసుకోవచ్చు. కానీ మీరు ఒకడి దగ్గర పని చేయటానికి గూడా మీరు ఇప్పుడు వేరే కంపెనీ ద్వారా బ్రాండ్ ప్రమోషన్ చేసినా గూడా అది ఇల్లీగలే అవుతదన్నమాట. ఓకే. అసలు క్వెషనే లేదు. ఏ రకంగా గూడా మీకు మనీ అనేటువంటిది సంపాదించకూడదు. కేవలం ప్యాషన్ కోసం చేసుకోవచ్చు. కానీ మనీ అనేది ఎర్న్ చేయకూడదు EAD కార్డ్ లేకుండా. అలా ఎవరైనా చేస్తుంటే మీకు ఖచ్చితంగా ముందు ఎంక్వైరీలు జరిగినప్పుడో లేకపోతే ఏదో ఒకటి మీ ఇది H1 స్పౌజులు ఉంటారు గదా! వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి వాళ్ళకి ఇబ్బంది అయితే మీకు గూడా ఇబ్బంది అయ్యే సిట్యుయేషన్‌లో ఇదివరకు లాగా లేవు. ఇక నెక్స్ట్ H4EAD తీసేస్తారా? తీసేయరా అంటే ఇప్పుడు ఎందుకు తీసేయాలి అసలు? ఒకవేళ తీసేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుడ్ సైడ్, బ్యాడ్ సైడ్ మాట్లాడుకుందాం. H4 ఎందుకు స్టార్ట్ అయింది?
బరాక్ ఒబామా ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే వైఫ్లు జనరల్ గా ఉంటారో, హస్బెండ్ వైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు కూడా మంచి క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వాళ్ళు ఇంట్లో కూర్చోవడం ఎందుకు, వాళ్ళకు కూడా మనం అవకాశం ఇద్దాము, ఎక్కడి నుంచో బయట నుంచి వీసాల మీద తీసుకొచ్చే బదులు ఉన్న వాళ్ళకి మనకు లోకల్లో ఉన్న వాళ్ళని ఉపయోగించుకుందామని H4EAD అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దాని ద్వారా ఎంతో మందికి జాబులు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్లే అనుకుందామండి, మంచి బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఇండియాలో ఐటీ జాబులు చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు జాబులు చేసిన వాళ్ళు ఇప్పుడు హస్బెండ్ తో పాటు అమెరికా వచ్చారనుకోండి, ఇప్పుడు ఈఏడి కార్డు లేకపోతే వాళ్ళు జాబ్ చేయకూడదు కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఈఏడి వచ్చింది అనుకోండి చేసుకోవచ్చు కదా. సో అలాగా గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ కూడా ఉంటుంది అనమాట. ఈఏడి మీద మంచి మంచి జాబులు చేసేటువంటి వాళ్ళు, మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది పాజిటివ్ సైడ్ ఆఫ్ థింగ్. సో అందరినీ మనం ఒకే లెక్కన కట్టకూడదు. సో ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్ తీసుకుంటే యాక్చువల్ గా దీన్ని మిస్యూజ్ చేశారు. ఎలా మిస్యూజ్ చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్మార్ట్కి వెళ్ళండి H4EADలే, పిజ్జా షాప్కి వెళ్ళండి H4EADలే. అంటే యాక్చువల్ గా ఒక కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్, H4EADలు, వీళ్ళు మన మొత్తం అంతా ఎంప్లాయ్మెంట్ ని ఆక్యుపై చేస్తారు. అంటే ఏంటంటే ఒక దేశంలో ఇష్టం వచ్చినప్పుడు టెక్సాస్, డల్లాస్ ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి కదా, ప్రతిోళ్ళు వెళ్ళినోడల్లా అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ మనోళ్ళు అనుకున్న గుంపు అయిపోయారు. అక్కడ ఏమైందంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా కొట్లా H4EAD చేసుకోవటము, దాని మీద వీళ్ళు ఎక్కడ ఏదో ఒక షాప్ లోనో, లేకపోతే పిజ్జా హట్ లోనో, లేకపోతే వాల్మార్ట్ లోనో, లేకపోతే ఇంకో సూపర్ మార్కెట్ లోనో, లేకపోతే బట్టల షాప్ లోనో పనిచేయడము, లేదా బిజినెస్ చేసుకోవడం, లేకపోతే యూట్యూబ్ చేసుకోవడము, వీళ్ళ పేరు మీద హస్బెండ్లు ఐటీ జాబులు చేసుకోవటము. అంటే మనము ఒక రకంగా వాడేసింది దాన్ని. ఎంత అసలు ఇవాళ రోజున ఈ దుస్థితికి కారణం ఎవరు, అమెరికాలో ఇండియన్స్ ని హేట్ చేసే సిచ్యువేషన్ రావడానికి కారణం అంటే 100% మన వేలుతోటి మన కన్ను పొడుచుకోవటమే. ఎందుకంటే ఇంత హేట్రెడ్ అమెరికాలో ఉన్నంత వేరే ఏ కంట్రీలలో ఎక్కడ లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ H4 అనేది తీసేస్తారా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది యుఎస్ లో. ఎందుకు పెరుగుతుంది? బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు లోకల్ వాళ్ళ జాబులు తీసుకోవటం వల్ల. H1B వాళ్ళు ఐటీ జాబులు తీసుకున్నారు, అక్కడ ఐటీ జాబులు అయిపోయింది. నాన్ ఐటీ జాబులకు వచ్చేటప్పటికి ఏమైంది? H4EAD వాళ్ళు, వీళ్ళు ఏంటి, రిస్ట్రిక్షన్ లేదు. H4EAD గనక మీరు ఒకే జాబ్ చేయాలి, 9 to 5 చేయాలి, 20 hours చేయాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ గనక పెట్టింటే డిఫరెంట్గా ఉండేది. వీళ్ళకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ లేదు కాబట్టి ఇక పానీపూరి బండి పెట్టుకోవచ్చు, లేకపోతే ఐటీ జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే పిజ్జా హట్లో పని చేయొచ్చు, లేకపోతే వాల్మార్ట్లో చేయొచ్చు, లేకపోతే 5-6 ఐటీ జాబులు చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళ పేరు మీద ఒక 5-6 ఐటీ జాబులు నడుస్తూ ఉంటే, ఒకటి ఓపీటీ, ఒకటి స్టెమ్ ఓపీటీ, ఒకటి ఇంకోటి, ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు అనమాట. పేరు వీళ్ళది, డబ్బులు వీళ్ళవి, కమిషన్లు ఆ టైప్ లో నడుస్తుంది. కాబట్టి H4EAD అంటే అందరికి చిరాకు పుట్టేసింది. ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళ తర్వాత మన ఇండియన్స్ మెయిన్ చెప్పాలంటే ఎక్కువ 75% మన వాళ్ళే ఉన్నారని చెప్పేసి ఏ రీసెర్చ్ లో చూసినా ఎక్కడ చూసినా వాళ్ళు అదే చెప్తున్నారు కదా. సో ఈ మన వాళ్ళ వైఫ్లు ఎవరెవరైతే ఉన్నారో ఈఏడి కార్డు రాకుండా కూడా జాబులు చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే, ఈఏడి కార్డు రాకుండా బిజినెస్లు పెట్టినారు, రాకుండా యూట్యూబ్లు నడిపిస్తున్నారు, రాకుండా క్యాటరింగ్లు చేస్తున్నారు, అలా చేసే వాళ్ళు ఉన్నారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈఏడి వచ్చి, సో ఇలాగా ఏదైతే లోకల్లో ఎవరైతే బార్న్ అండ్ బ్రాటప్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటిజన్ ఉన్నాడండి, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అదే మన వాట్ ఎవర్ మన యూనివర్సిటీకి వచ్చాడు, పార్ట్ టైం జాబ్ చేసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్కి చేస్తున్నారు H4EAD వాళ్ళు. ఏడి కార్డు ఉంది, జాబ్ చేయొచ్చు, ఒక $5 లెక్క చూపిస్తారు, $5 క్యాష్ ఇన్ తీసుకుంటారు. ఎన్నో రకాలు, దీంట్లో ఒక్క రకం అని కాదు. సో మనము అమెరికాలో వీసా ఇవాళ రోజున వాళ్ళకి అసలు ఈ చిరాకు పుట్టడానికి కారణం ఎన్ని రకాల ఉండాలో లూప్ హోల్స్ అన్ని రకాలు వాడేసి క్యాష్ ఇన్ హ్యాండ్ అని, ఇంకోటని, అదని ఇదని, ఎక్కడ కూడా అసలు లోకల్ సిటిజన్స్ కి జాబులు లేకుండా చేశారు అనేటువంటి కసి వాళ్ళలో పెరిగిపోయింది. పెరిగిపోవటం వలన ఏమైందంటే ఇంకా వీళ్ళందరినీ పంపించేస్తే గానీ మాకు జాబులు రావు అనేవి చిన్నగా ఎవరెవరైతే ఇప్పుడు ఆమె సరా గొంజాలియా మొదలు పెట్టింది కదా H1 మీద, అలాగే ఇంకా నెమ్మదిగా H4 మించి ఇంకా ఓపీటీ మీద ఇలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మనోళ్ళే ఉండేటప్పటికి లోకల్ వాళ్ళకి ఇప్పుడు ఉద్యమాలు ఎక్కడి నుంచి మొదలవుతాయండి? ఎప్పుడైనా ఒక మెయిన్ ఉద్యమానికి కారణం ఎక్కడండి? తినటానికి ఉండటానికి మనకి ఉన్నప్పుడు ఎవరు కూడా అంత ఆలోచించరు. ఓకే, ఎప్పుడైతే మన ఎగ్జిస్టెన్స్ కి ప్రాబ్లం వస్తుందో, అంటే మనం బతకటానికి ప్రాబ్లం వస్తుందో
అప్పుడు ఉద్యమం అనేది మొదలవుతుంది అనమాట. సో ఈవెన్ తెలంగాణ ఆంధ్ర కూడా ఆల్మోస్ట్ అదే కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎంప్లాయీస్ తోనే స్టార్ట్ అయింది కదా నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే వాళ్ళు వచ్చి మా ఎంప్లాయ్మెంట్ తీసేసుకున్నారు, మాకు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత లోకల్ నాన్ లోకల్ రావడము, అట్లా ఇవన్నీ ఒక్కొక్కటి పెరుగుకుంటూ పోయి చివరికి అది ఏమైంది, విడిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్రెగ్జిట్, యూకేలో బ్రెగ్జిట్ ఉంది, వాళ్ళు పోయారు ఈస్టర్న్ యూరోపియన్ లో కలిశారు యూకే వాళ్ళు. తర్వాత అంతా ఇక్కడి నుంచి అక్కడ పోయి జాబులు చేస్తారు అనుకుంటే చివరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అందరూ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టారు అనమాట. యూకే మొత్తం నిండిపోయారు. ఏంటి అంటే రావడం, ఏదో ఒక క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేసుకోవడం, బెనిఫిట్లు క్లెయిమ్ చేసుకోవడం. అది వీళ్ళు తేరుకొని చివరికి రెఫరెండం పెట్టుకొని విడిపోయారు. అది కూడా ఏంటి, లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదని, లేకపోతే బిజినెస్ లేదని, మనం దాని మీద డిపెండ్ అవుతున్నామని వీళ్ళకి బాగా పెయిన్ తెలిసిన తర్వాత ఏమైంది, డివైడ్ అయ్యారు. కానీ ఇట్స్ టూ లేట్. డివైడ్ అయిన తర్వాత నష్టపోయింది ఎవరు అంటే వీళ్ళే అనమాట. అంటే ఒక సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటదంటే ఒక లాభపడతారు, ఒక నష్టపడతారు. అలాగా లోకల్లో ఎప్పుడు ఏదో ఒక చోట ఇది అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగా యుఎస్ లో కూడా ఇప్పుడు ఏమైందంటే ఇంకా హేట్రెడ్ అనేది నెమ్మదిగా మొదలైంది. ఎందుకు మొదలైందంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, వాళ్ళు బతకాలి కదా. మనకు వెళ్ళడానికి మన దేశం ఉంది, మనం వెళ్ళి బతుకుతాము. తిన్నా తినకపోయినా ఉండటానికి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి, అందరికి ఏదో ఊరో ఇల్లు ఎక్కడో ఏదో ఉంటది కదా. మరి అక్కడ లోకలోడు ఎక్కడ పోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనము ఏదో ఒక ఊర్లో పుట్టాము పెరిగామండి. ఒక హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లో పుట్టాము, హైదరాబాద్ లో పెరిగాము. ఓకే, అక్కడే ఉంటాం మనం, అదే లైఫ్ అనుకుందాం. వేరే ఏ దేశాలు లేవు, ఏం లేవు. ఓకే, కానీ వేరే దేశం నుంచి హైదరాబాద్ వచ్చి ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు చివరికి వెళ్ళగొడితే పోవాల్సిందే. కానీ మనం ఎక్కడికి వెళ్ళాం, మనం అక్కడే ఉంటాం కదా. మనకు అక్కడ ఉండటానికి, తినటానికి, ఉండటానికి లేదనుకోండి, ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, సంపాదించుకోవడానికి పని లేదు. అప్పుడు ఏమవుతుందంటే మన పాత సినిమాల్లో చూపిస్తుంటారు ఆ టైప్ లో ఇక ఇవనేది మొదలైతే. సో ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది అదే. మనం వెళ్తాం వేరే ఊరికి, వాడెక్కడికి వెళ్తాడు. సో మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి అని కసి. సో ఇప్పుడు ఏంటంటే దీని వల్ల ప్రస్తుతానికి H1 టైట్ చేశారు. H1 టైట్ చేయడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ H1 వాళ్ళకి జాబులు రాలేదంటే ఇంక H4 వాళ్ళకి కూడా వాళ్ళు డిపెండెంట్స్ కాబట్టి ఒక రకంగా స్లోగా వాళ్ళు కట్ అయిపోతారు. ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ తీసేశారు, అక్కడ టైట్ చేస్తున్నారు. వీసాలకు వెళ్ళి అప్లై చేసిన వాళ్ళకి డిలే చేస్తున్నారు. ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. సో ఇక నెక్స్ట్ ఈఏడీలు డిలే అవుతా ఉంటే ఈ జాబ్ పోతుంది ఖచ్చితంగా. ఇంకా ఈఏడి కార్డు లేదనుకోండి, జాబులు తగ్గిపోతుంటే స్లోగా లోకల్ వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళు ఏదైతే వీళ్ళ పవర్ యూజ్ చేసుకొని చేయగలిగింది ఏదైతే ఉందో అది చేస్తున్నారు. ఇక H4EAD తీసేయాలి అంటే సింపుల్ గా తీసేయచ్చు. ఎందుకు అంటే అది గవర్నమెంట్ క్రియేట్ చేసింది, DHS వాళ్ళు క్రియేట్ చేసింది కాబట్టి మొన్న కోర్టులో కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము దీంట్లో ఇన్వాల్వ్ కాలేమో, మాకు సంబంధం లేదని చెప్పారనమాట. అయితే ఇప్పుడు గనక ఒకవేళ గవర్నమెంట్ తీసేయాలంటే సింపుల్ గా అప్పుడు ప్రెసిడెంటే కదా ఇచ్చింది, ఇప్పుడు కూడా ప్రెసిడెంటే తీసేయచ్చు. సో సంతకం పెట్టేస్తే అయిపోద్ది. దీని మీద కోర్టులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మొన్న రీసెంట్ కోర్టులో జరిగినటువంటి వాదనే మళ్ళీ చెప్తారనమాట. ఏంటి అంటే ఓకే ఇది మేమే క్రియేట్ చేసాము, కానీ ఇప్పుడు లోకల్ వాళ్ళకి జాబులు రావట్లేదు కానీ మేమే తీసేసామంటారు. సో దానికి జస్టిఫికేషన్ వాళ్ళే ఇచ్చుకుంటారు. తీసేసే ఛాన్సు అది ఉందా లేదా అనేది పక్కన పెడితే డిస్కషన్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఈ అన్ఎంప్లాయ్మెంట్ కనుక ముదిరి పక్కన పడితే లోకల్ సిటిజన్స్ కి గనక జాబులు రావట్లేదు అని గనక గవర్నమెంట్ అనుకుంటే తీసేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఓకే అండి, అది H4EAD గురించి నేను చెప్దాం అనుకుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.